హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో వేసవి కాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా ప్రతి ఒక్కరు చల్లటి నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగే కంటే ఇలా ఒక కుండ తీసుకొచ్చుకొని ఆ కుండలో నీళ్ళకి అలవాటు పడటం చాలా మంచిదండి ఆరోగ్యానికి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే ఫ్రిడ్జ్లో నీళ్ళ కంటే ఇలా మట్టి కుండలో నీళ్లు చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి కుండనే అలవాటు చేసుకోండి. ఆ కుండ వచ్చేసి ఇంకా కొత్తదైనా పాతదైనా ఏదైనా సరే, ఒకవేళ మీ దగ్గర పాత కుండ ఉంటే దాన్ని ఇలా చేశారంటే చాలండి, నీళ్లు చల్లగా అవుతాయి. ఫ్రిడ్జ్లో కంటే చల్లగా అవుతాయండి. ఆ కుండ కొత్తగా మారిపోతుంది. ఒకవేళ మీరు కొత్త కుండే తీసుకొచ్చుకున్నారనుకోండి, ఒక్కొక్కసారి కొత్త కుండల్లో కూడా నీళ్లు చల్లగా అవ్వకుండా ఉంటుంటాయి. అలాంటప్పుడు మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కొత్త కుండ తెచ్చుకున్నప్పుడు కూడా ఇలా చేసిన తర్వాత మీరు ఉపయోగించుకుంటే చాలండి. నీళ్లు ఎంత చల్లగా ఉంటాయి అంటే నేను మాటల్లో చెప్పాకంటే మీకు చేస్తేనే తెలుస్తుందనమాట. మీరు ఒకవేళ కొత్త కుండ తెచ్చుకున్నా లేదంటే మీ దగ్గర పాత కుండ ఉన్నా సరే ఇలా చేసిన తర్వాత మీరు కుండని వాడుకోండి. ఇంకా సంవత్సరం మొత్తం నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. మళ్ళీ మనం సంవత్సరం అయిపోయిన తర్వాత వాడం కదా, ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం వాడుకునే ముందు కూడా ఇలా చేయండి. అంటే ప్రతి సంవత్సరం పాత కుండనైతే ప్రతి సంవత్సరం ఇలానే చేసుకోండి. మీరు కొత్త కుండ తెచ్చుకున్నా సరే ఇలా చేయండి. ఆ కుండను ఫస్ట్ ఇలా పెద్ద టబ్లో కానీ బకెట్లో కానీ పెట్టేసి దాని నిండా నీళ్లు నింపేసేయండి. నింపిన తర్వాత కల్లుప్పు వేసేయండి. ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత దాన్ని ఒక రోజు మొత్తం అంటే ఒక నైట్ మొత్తం పక్కకు పెట్టేయండి. అంత టైం లేకపోతే కనీసం ఒక 4-5 గంటలైనా పక్కకు పెట్టేయండి. లోపల సైడ్ కూడా కొంచెం సన్నుప్పు వేసేయండి. సన్నుప్పు అయినా కల్లుప్పు అయినా పర్లేదు. ఈ నీళ్ళల్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసేయండి. కల్లుప్పు అయితే చాలా మంచిది. చూసారు కదా, నేను లోపలికి ఇట్లా నిలువుగా పెట్టేశాను. తర్వాత పడుకోబెట్టేసి కుండని నీళ్ళల్లో ఉప్పు వేసాను. అంటే ఆ ఉప్పు నీళ్ళలో కుండ బాగా నానింది. ఆ తర్వాత తీసి చూసారు కదా, ఇలా సన్నుప్పు సాల్ట్ని కుండ లోపల ఇలా చల్లేసేయండి. చల్లిన తర్వాత ఇలా బాగా రుద్దేసేయండి, బాగా రబ్ చేయండి. నేనేమీ యూజ్ చేయట్లేదండి, ఇది పాత కుండే. దాదాపు నేను 5 సంవత్సరాల నుంచి ఇదే కుండ వాడుతున్నాను. మనం పగలకుండా జాగ్రత్త చేసుకుంటే చాలు. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ నీళ్లు చల్లగా ఉండాలంటే ఈ చిట్కాను ఫాలో అయితే చాలన్నమాట. నీళ్లు ఫ్రిడ్జ్లో కంటే కూడా చల్లగా జిల్లుమనేలా అవుతాయి. చూడండి, ఇంకొంచెం ఉప్పు తీసుకొని ఇలా బయట రుద్దేస్తున్నా. సన్నుప్పేనండి ఇది, సాల్ట్ లోపల బయట ఇలా బాగా రబ్ చేసి ఒక గంట సేపు పక్కకు ఉంచేసేయండి. గంట వరకు దాన్ని కదిలించొద్దు, నీళ్లు పోయొద్దు. ఆ గంట తర్వాత శుభ్రంగా కడిగేయండి నీళ్ళతోటి. సబ్బులు సర్ఫ్లు మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఖాళీ నీళ్ళతో కడిగేసిన తర్వాత దాని నిండా నీళ్లు నింపేసి ఇలా ఒక రోజు మొత్తం వదిలేసేయండి. ఆ నీళ్లు తాగడానికి కాదు, ఒక రోజు మొత్తం వదిలేసేయండి. ఆ మరుసటి రోజు ఆ నీళ్ళని పారబోసి దాని నిండా నీళ్లు నింపుకొని ఇంకా మనం తాగడానికి యథావిధిగా వాడుకోవచ్చు. కుండ ఏదైనా సరే, పాతదైనా కొత్తదైనా ఇలా చేశారంటే చాలండి, నీళ్లు ఫ్రిడ్జ్లో కంటే కూడా చల్లగా అవుతాయి. కావాలంటే తప్పకుండా ట్రై చేసిన తర్వాత నిజమే అక్క అనుకుంటారు మీరు. ఇది అందరికీ ఉపయోగపడే వీడియో అనుకుంటున్నాను. తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పాత కుండ ఉంటే ఇలా కొత్తగా మార్చుకుంటారు. లేదు కొత్త కుండ తెచ్చుకుంటే ఈ చిట్కాను ఫాలో అయ్యి నీళ్లు చల్లగా అయ్యేలాగా చేసుకుంటారు. చాలా సింపుల్గా ఉంది కదా చేసుకోవడం. చూడండి, నేను ఫస్ట్ కుండ ఎలా ఉందో, ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసిన తర్వాత కుండ ఎలా కనిపిస్తుందో, నిజంగా కొత్త దానిలాగే మారిపోయింది కదా. నేను ప్రతి సంవత్సరం ఇలానే చేసి వాడుకుంటానండి. మీరు కూడా తప్పకుండా ఫాలో అయ్యండి. చూసారు కదా ఫ్రెండ్స్, పాత కుండని నిమిషాల్లోనే కొత్తగా ఎలా మార్చుకొని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.